ఫ్రైడే వస్తుందంటే తెలంగాణలో ఒక టెన్షన్. ఎవరిని అరెస్ట్ చేస్తారు? లేకపోతే ఎవరి కొంప కూలుతుంది హైడ్రా? ఇవి రెండే డిస్కస్. ఎందుకంటే ఫ్రైడే రోజు ఏదన్నా జరిగితే 2 రోజులు కోర్టులు ఉండవు. సాటర్డే, సండే, మండే వరకు దిక్కు దివాణం ఉండదు. అందుకే ఫ్రైడే అంటేనే జనం భయపడుతున్నారు. అయితే ఈ ఫ్రైడే రోజు అరెస్ట్ జరుగుతుందా? లేకపోతే ఏదైనా మేజర్ ఇష్యూ ఎవరిదన్నా ఇంటిని కూలుస్తారా అన్న చర్చ అయితే జరుగుతుంది. ఓపెన్గా ఉంది. కేటీఆర్ని అరెస్ట్ చేస్తారు. అంటే కేటీఆర్ని అరెస్ట్ చేస్తారా లేదా అసెంబ్లీ సమావేశాల తర్వాత చేస్తారా? ఎందుకంటే ఆల్రెడీ గవర్నర్ పర్మిషన్ ఇచ్చారు కాబట్టి ఆ ఫైల్ని కూడా సిఎస్ ఏసీబీ వాళ్ళకి పంపించిందంట. ఈ నేపథ్యంలో కేటీఆర్ను అరెస్ట్ చేస్తారా లేదా అసలు అరెస్ట్ అయితే ఎవరెవరు అరెస్ట్ అవుతారు, ముందు ఎవరిని అరెస్ట్ చేస్తారు చెప్పే ముందు మీకు ఒక ముచ్చట చెప్తా. అదేంటంటే అదే లిక్కర్ కేసులో అరెస్ట్ అయ్యి బయటకు వచ్చిన కల్వకుంట్ల కవిత అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయారు. చాలా కామ్గా ఉన్నారు. అయితే ఇప్పుడు సడన్గా ఆమె ఎంట్రీ ఇచ్చారు. దీని వెనుక కేసీఆర్ ఉన్నారట. అందరూ అనుకుంటారు కదా ఫామ్ హౌస్లో ఆయన నిద్రపోతున్నారని. ఆయన అస్సలు నిద్రపోవడం లేదు. చాలా వ్యూహాత్మకంగానే ఆయన ప్లానింగ్ చేస్తున్నారు. మనం చూసాం ఈ ఏడాదిలో జరిగిన ఉద్యమాలు, లగచల్ల ఉద్యమం. ఆ ఉద్యమాలకి డైరెక్షన్ ఇచ్చారు ఆయనే. కానీ చూశారు కేటీఆర్ కానీ అలాగే హరీష్ రావు కానీ వాళ్ళ డైరెక్షన్లో ఉద్యమాలు నడిచాయి. అవి అంతగా క్లిక్ అవ్వలేదు. ఇంకా వీళ్ళతో లాభం లేదని కేసీఆరే రంగంలోకి దిగారు. దిగితే ఏంటి చూసాం కదా మనం లగచల్లలో ఏ లెవెల్లో హంగామా అయిందో. అంటే ఆ రోజులు గుర్తుకొచ్చాయి. తెలంగాణ ఉద్యమంలో ఏ లెవెల్లో అయితే ఆందోళనలు జరిగాయో ఆ లెవెల్లో ఒక ఝలక్ ఇచ్చారు. ఇప్పుడు సెకండ్ స్టెప్గా కవితని ఫుల్ యాక్టివ్ చేశారట. ఆమె రావడంతోనే ఇది తెలంగాణ అస్తిత్వానికి సంబంధించిన సమస్య. తెలంగాణ తల్లిని, ఉద్యమ తల్లిని ఎలా మారుస్తావు రేవంత్ అని డైరెక్ట్గా ఆమె ఫీల్డ్లోకి దిగి యుద్ధానికి దిగినట్టు స్టార్ట్ అయిపోయారు. రీసెంట్గా ఆమె జగిత్యాలలో మేము ఉద్యమ తల్లిని వదులుకోము అంటూ 22 అడుగుల ఉద్యమ తెలంగాణ తల్లి విగ్రహ స్థాపనకు భూమి పూజ కూడా చేశారు. అంతేకాదు ఆమె ఏమన్నారంటే ప్రతి ఊర్లో తెలంగాణ తల్లి, ఉద్యమ తల్లిని మేము స్థాపిస్తాం, మీరు ఎన్ని గెజిట్ నోటిఫికేషన్లు ఇచ్చినా, జీవోలు ఇచ్చినా ఈ కొత్త తెలంగాణ తల్లిని ఒప్పుకోమని ఆమె సూటిగానే చెప్తూ ఇది తెలంగాణ అస్తిత్వానికి సంబంధించిన సమస్య అంటూ మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ను రెచ్చగొట్టడానికి ఆమె ప్రయత్నిస్తున్నారు అనేది స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఊరూరా ఈ తెలంగాణ విగ్రహాలు కనుక ఏర్పాటు చేస్తే ఆ రోజు మనం చూసాం తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణలో సీఎం ఏం చెప్పారంటే దీనికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడినా ఇలాంటివి మళ్ళా చేసిన కేసులు కూడా పెడతారు అని. ఇప్పుడు మనం చూసాం మోహన్ బాబు విషయంలో కానీ లేకపోతే అల్లు అర్జున్ విషయంలో కానీ కేసులు పెడితే వాళ్ళు ఆంధ్ర వాళ్ళు కాబట్టి అంత ఎఫెక్ట్ పడలా. ఇప్పుడు కనుక తెలంగాణ బిడ్డల్ని కనుక ఈ ఉద్యమ తల్లి గురించి ఒకవేళ అరెస్ట్ చేస్తే అంటే మళ్ళీ ఉద్యమానికి రేవంత్ రెడ్డి పెట్రోల్ పోసినట్టు అవుతుంది. అందుకే ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఏం చేస్తారు అనేది చాలా ఆసక్తికరంగా మారింది. అందుకే ఆయన కూడా ఎక్కడా తొందరపడటం లేదు. మనం చూసాం ఒకవేళ కేటీఆర్ను అరెస్ట్ చేయాలంటే చెప్తున్నట్టు ఫార్మా ఈ రేస్ గురించి చెప్తున్నారు కదా, 55 కోట్ల రూపాయలు అక్రమంగా విదేశీ కంపెనీకి చెల్లించారు అని. అప్పుడు ఫిబ్రవరిలోనే అరెస్ట్ చేసేవారు. స్పష్టంగా ఉన్నాయి, నోట్ ఫైల్ ఉంది. అక్కడ అధికారులు కూడా చెప్పేశారు, మంత్రి చెప్తే పే చేశామని. అయినా రేవంత్ రెచ్చగొడుతున్నారు కానీ అరెస్ట్ చేయడానికి స్టెప్ తీసుకోవడం లేదు. ఆచితూచి అంటే రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు ఈ గడిచిన 10 ఏళ్లలో తెలంగాణ సర్కార్ ఎలాంటి అక్రమాలకు పాల్పడింది, ఎక్కడెక్కడ అవినీతికి పాల్పడింది, ఎక్కడ ఈ స్కామ్లు చేశారు అన్న అంశాలపై పూర్తిగా లెక్కపక్క తయారు చేస్తూ మొత్తం 17 అంశాలపై రేవంత్ సర్కార్ దృష్టి పెట్టి మొత్తం డేటా సేకరిస్తుంది. అంతేకాదు వీళ్ళు చేసిన అంటే గత ప్రభుత్వం చేసిన అక్రమాలపై ఒక కమిషన్లు కూడా వేసి విచారణ జరుపుతుంది. వాటి రిపోర్ట్లు వచ్చిన తర్వాత రేవంత్ సర్కార్ ఎవరిని అంటే పదే చెప్తున్నారు వాళ్ళు దీపావళి కంటే ముందు బాంబులు పేలుతాయన్నారు. ఏం పేలలేదు. అంటే అసలు వాళ్ళ స్ట్రాటజీ ఏంటి, వాళ్ళ వ్యూహం ఏంటి అనేది చాలా ఉత్కంఠగా మారింది. అయితే ఒకవేళ అరెస్టుల పరంపర కనుక స్టార్ట్ అయితే ముందు ఎవరు అరెస్ట్ అవుతారు, ఎవరెవరిని అరెస్ట్ చేస్తారన్న చర్చ అయితే తెలంగాణలో జరుగుతుంది. అయితే నేను కొన్ని ముఖ్యమైన అంశాలని మాట్లాడతాను. అవి ఏంటంటే విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి
రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత జస్టిస్ మదన్ భీమ్రావ్ లోకూర్ కమిషన్ను వేసింది. ఆ కమిషన్ అసలు ఈ విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి, విద్యుత్ పాలసీకి సంబంధించి గత ప్రభుత్వం ఏమేం స్టెప్స్ తీసుకుంది, అందులో లోపాలు ఏంటి, అందులో ఉన్న స్కామ్ ఏంటి అనే దాని మీద క్షుణ్ణంగా అధ్యయనం చేసి టోటల్ రిపోర్ట్ తయారు చేసి ప్రభుత్వానికి సబ్మిట్ చేసింది. ఆ రిపోర్ట్ క్యాబినెట్ ముందుకు వచ్చింది. క్యాబినెట్ దీనిపై డిస్కస్ చేసింది. అంటే ఈ విద్యుత్కు సంబంధించి నేరుగా మాజీ సీఎం కేసీఆరే ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అంటే ఇందులో 2 అంశాలు ఉన్నాయి. ఒకటి ఈ డిస్కామ్లకు సంబంధించింది, అలాగే ఈ విద్యుత్ కొనుగోలు ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనడం గురించి. విద్యుత్ పవర్ ప్లాంట్ ఇక్కడ భద్రాద్రి పవర్ ప్లాంట్ చాలా దారుణంగా అసలు కాలం చెల్లిన టెక్నాలజీ వాడారని కమిషన్ తన రిపోర్ట్లో సూటిగా పెట్టింది. అంటే ఈ స్టెప్ తీసుకోవడం వల్ల, ఆ టెక్నాలజీ తీసుకురావడం వల్ల తెలంగాణ ఖజానాకి రాబోయే 25 ఏళ్లలో 9,000 కోట్ల రూపాయల నష్టం జరుగుతుందని కమిషన్ గుర్తించింది. ఆ పాయింట్ను హైలైట్ చేసింది. చాలా దారుణంగా గత ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకుందని అందులో మెన్షన్ కూడా చేసింది. అలాగే ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోళ్లు కూడా స్టార్టింగ్లో 3.5కు కొనుక్కొని ₹3.60 కొని ఆ తర్వాత మళ్ళీ ₹7 కూడా కొనటాన్ని కమిషన్ తప్పుపట్టింది. అంటే ఈ విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి వేల కోట్ల రూపాయల అవినీతి అక్రమాలు జరిగాయని ఆ రిపోర్ట్లో ఉండటంతో దానికి నేరుగా మాజీ సీఎంఏ బాధ్యులుగా చేస్తూ ఆ రిపోర్ట్ ఉందని చెప్తున్నారు తెలంగాణకు సంబంధించిన కాంగ్రెస్ నేతలు. అయితే దీనిపై క్యాబినెట్ సీరియస్గా చర్చించింది. క్యాబినెట్ చర్చల తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు, ఏం చేయబోతున్నారు అనేది ఇంకా రేవంత్ వ్యూహం అనేది ఎవరికి అంతు చిక్కడం లేదు. దీనికంటే ఆయన ఎవరిని అరెస్ట్ చేస్తాడు? ఒకవేళ కేటీఆర్ని అరెస్ట్ చేస్తే కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చి ఉద్యమాలు చేయవచ్చు అన్న భయం ఉంది. అంటే అక్కడ ఒకవేళ కేసీఆర్ని అరెస్ట్ చేస్తే మనం చూసాం ఆంధ్రలో ఏం జరిగింది. జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేశాడు. దాంతోనే మొత్తం తెలుగుదేశం పార్టీకి ఇదే అదృష్టమే మారిపోయింది. అలాంటి పరిణామాలు జరిగితే అంటే ఇంకా ఎన్నికలకి చాలా సమయం ఉంది కాబట్టి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అన్న చర్చ అయితే తెలంగాణలో జరుగుతుంది. ఇక ఇప్పుడు కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్, భూదాన్ భూములు, ధరణి, విద్యుత్ కొనుగోళ్లు మాట్లాడుకున్నాం మనం. పలు విభాగాల్లో లెక్కకు మించి కుంభకోణాలు జరిగాయని, ఇందులో ఎవరి పాత్ర ఎంత, ఎవరు ఇందులో ఇరుక్కోబోతున్నారు, ఎవరి మెడకు ఉచ్చు బిగుసుకోబోతుంది అనేది 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా ఆసక్తికరంగా మాట్లాడుకోవడం మనం గమనించవచ్చు. మొత్తం ఇందాక చెప్పాను కదా నేను, మొత్తం 17 అంశాల్లో రేవంత్ సర్కార్ దృష్టి పెట్టి దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని సేకరించి మొత్తం అసలు ఎక్కడా మిస్ కాకుండా ఒక స్టెప్ ముందుకు తీసుకుంటే ఇంకా వరుసగా అరెస్ట్ చేసుకుంటూ వెళ్ళి పబ్లిక్లు కూడా అంటే ప్రతిపక్షానికి ఎలాంటి సింపతి రాకుండా ఉండేలా తీసుకోవాలని రేవంత్ ప్రభుత్వం జాప్యం చేస్తున్న దాంట్లో చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుందని మనం చెప్పుకోవచ్చు. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మనం మాట్లాడుకుంటే భారీ ఎత్తున అవినీతి జరిగిందని, దేనికంటే మనం చూసాం ఆ 4 ఏళ్లలోనే మొత్తం ఆ ప్రాజెక్టు బేడిగడ్డలో ఇక్కడ కుంగిపోవడం, దాన్ని బాగా ప్రచారంలోకి కాంగ్రెస్ పార్టీ తీసుకురావడం, అది పబ్లిక్లోకి వెళ్ళడం, గవర్నమెంటే మారిపోవడానికి ఒక రీజన్గా మనం చెప్పుకోవచ్చు. కాళేశ్వరంలో జరిగిన అవినీతి కారణంగానే బీఆర్ఎస్ ప్రభుత్వం ఇంటికి వెళ్లాల్సి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి అది కూడా ఒక రీజన్గా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు దానికి సంబంధించి కమిషన్ వేసింది ఈ ప్రభుత్వం. పీసీ ఘోష్ కంటిన్యూగా అందరితో మాట్లాడుతున్నారు. ఈరోజు కూడా స్మితా సబర్వాల్తో కూడా మాట్లాడారు. ఆ ప్రాజెక్ట్ ఎవరు ఇంజనీర్లతో మాట్లాడారు. అందరూ చెప్పేది ఒకటే, మేము ఇందులో ఏం జోక్యం చేసుకోలేదు, మొత్తం సీఎం డైరెక్షన్లోనే ఆయన చెప్పినట్టు చేశామని ముక్కుసూడిగా వాళ్ళంతా చెప్పడం, అవే అంశాలు రికార్డు కావడంతో ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అవినీతి మొత్తం మాజీ సీఎం కేసీఆర్కు చుట్టుకుంటుంది. అలాగే ఈ ఇరిగేషన్ మంత్రిగా కొంతకాలం హరీష్ రావు కూడా ఉన్నారు కాబట్టి ఆయన ప్రమేయం కూడా ఉంది అన్నట్టు, అంటే ఇద్దరిని కూడా ఇందులో బాధ్యులుగా చేస్తూ అంటే ఎలాంటి రిపోర్ట్ ఇస్తుంది ఈ ఘోష్ కమిషన్ అనేది చాలా ఉత్కంఠగా మారిందని మనం చెప్పుకోవచ్చు.
ఇక ఫోన్ ట్యాపింగ్ అంటే మొత్తం దేశంలోనే ఒక సంచలనం సృష్టించిందని చెప్పవచ్చు. ఫోన్ ట్యాపింగ్ చేసి ఎవరెవరికి ప్రతిపక్ష నేతలకు, సినిమా యాక్టర్లకు, అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, ప్రతిపక్షాలకు సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ చేసి అసలు భారీ ఎత్తున వాళ్ళకు చుక్కలు చూపించి వేల కోట్ల కుంభకోణం చేశారని మీడియాతో సహా ప్రూఫ్లతో సహా బయటపడటం, ఆ ఆధారాలని కూడా తీసుకెళ్ళి గండిపేటలో చెరువులో వేసిన ఆధారాలు కూడా రెడ్ హ్యాండెడ్గా దొరికిన వాళ్ళు చెప్పడం కూడా ఆ విషయాలన్నీ కూడా రికార్డ్ అయినాయి. అయితే ఈ ఫోన్ ట్యాపింగ్కు సంబంధించి ఎవరెవరు ఉన్నారు, కేసీఆర్, కేటీఆర్, అలాగే హరీష్ రావు పేర్లు కూడా అందులో వినిపిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఏం చేయబోతుంది? మెయిన్ అక్కడ ప్రభాకర్ రావు ఉన్నారు, ఐపీఎస్ మాజీ, ఆయన చాలా కీలకంగా ఉన్నారు, అమెరికాలో ఉన్నారు. అమెరికా నుంచి ఆయన కనుక వస్తే అసలు చాలా సంచలనాలు అవుతాయని చెప్పుకోవచ్చు అనమాట. ఆయన వస్తారా రారా, అయితే ఏమవుతుంది అన్నది కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో కూడా చాలా ఉత్కంఠత అయితే నెలకొని ఉంది. ఇక ధరణి అక్రమాలు అయితే దారుణం. దాదాపుగా 25,000 ఎకరాలు అన్యాక్రాంతమయ్యాయని ప్రభుత్వం నిన్న కూడా అసెంబ్లీలో ప్రకటించడం మనం చూసాము. దేవాదాయ భూములు, భూదాన్ భూములు, అలాగే ఈ అసైన్ భూములు, వీటినన్నింటినీ ప్రభుత్వం వేల ఎకరాలని ప్రభుత్వ పెద్దలు, ప్రభుత్వంలో ఉన్న కీలకమైన వ్యక్తులు అన్యాక్రాంతం చేశారు, తమ ఫామ్ హౌస్లుగా మార్చుకున్నారన్న ప్రూఫ్లతో సహా బయటపడడం. ఈ ధరణిలో చాలామంది అమాయక ప్రజలు కూడా, అంటే ఎంత దారుణం అంటే ధరణిలో ఎప్పుడో అసలు మొత్తం ఫైల్స్ గోల్మాల్ చేయడం. ఎప్పుడో 70 ఏళ్ల కింద అమ్మిన వ్యక్తి కూడా అతను మళ్ళీ అదే పాస్ పుస్తకాల్లో అతని పేరు రావడం, అతను వేరే వ్యక్తికి అమ్మడం. అంటే 100 ఇప్పుడు మనం చూసాం. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. నాకు తెలిసిన ఒక డాక్టర్ ఉన్నాడు, అతను కోకాపేటలో ఆయనకు ఒక 15 ఎకరాలు ఉన్నాయి. ఆ 15 ఎకరాలు మనం చూసాం, ఆ కోకాపేటలో 1 ఎకరం 100 కోట్లు పలుకుతుంది. అయితే అప్పుడు అక్కడ ఉన్న రంగారెడ్డి జిల్లా కలెక్టర్గా ఉన్న అమోయ్ కుమార్కు ఆ డాక్టర్ బంధువట. ఆయన ఏదో వ్యక్తిగతంగా వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న గొడవల కారణంగా ఆయన ఏం చేశాడంటే పేరు మార్చేశాడు. పేరు మార్చి వేరే వాళ్ళతో డీల్ చేసుకున్నారు. తీరా ఇప్పుడు 100 కోట్ల ఉన్న స్థలం అక్కడ కేవలం 15-20 కోట్లకే అమ్ముకునే దుస్థితి వచ్చిందంటే అసలు ధరణిలో ఏ లెవెల్లో అక్రమాలు జరిగాయనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్గా మనం చూడవచ్చు. అయితే ప్రభుత్వం ఈ ధరణిలో లోపాలు సరిచేస్తానంటుంది. అందులో భాగంగానే భూభారతి చట్టాన్ని నిన్న అసెంబ్లీలో కూడా బిల్ ప్రవేశపెట్టిన విషయం మనకు తెలిసిందే. అలాగే ఇప్పుడు మనం మెయిన్గా ఫార్ములా ఈ రేసులో కేటీఆర్ చాలా అక్రమంగా 55 కోట్ల రూపాయలు ఆయన సూచన మేరకు అరవింద్ కుమార్ విదేశాల్లో ఉన్న ఆ కంపెనీకి డబ్బు ట్రాన్స్ఫర్ చేయడం, అందులో క్లియర్గా ఆ నోట్ ఫైల్లో ఉండటంతో ఆయన టోటల్గా ఇరుక్కున్నారు. అయితే ప్రభుత్వం ఏం చేస్తుందా, అరెస్ట్ చేస్తుందా లేదా అనేది ఇంకా రేవంత్ సర్కార్ కూడా భయపడుతున్నట్టు మనకు స్పష్టంగా కల్పిస్తుంది. మరోపక్క కేటీఆర్ అంటున్నారు, దమ్ముంటే అరెస్ట్ చేయండి, నేను జైలుకి వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉన్నానని ఆయన పదే చెప్తున్నారు. ఇంకా ఒక లీకులు కూడా వస్తున్నాయి, ఒకవేళ ఆయన అరెస్ట్ చేస్తే జైలు నుంచి ఆయన పాదయాత్ర స్టార్ట్ చేస్తాడు అని. అంటే ఎన్నికలకి ఇంకా 4 ఏళ్ల సమయం ఉంది కాబట్టి కేటీఆర్ అంటున్నారు పాదయాత్ర చేస్తానని. అయితే ఆ పాదయాత్ర ఎప్పుడు చేస్తారు, ఇంకా సమయం ఉంది కాబట్టి ఇప్పుడే చేస్తారా లేదా అనేది కూడా ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఇంకొక స్కామ్ కూడా ఉంది, గొర్రెల పంపిణీకి సంబంధించిన స్కామ్. అందులో కూడా వేల కోట్ల రూపాయలు స్కామ్ జరిగింది. దానికి సంబంధించి కూడా విచారణ జరుగుతుంది. అందులో సీఎంతో పాటు అప్పటి మంత్రి, అలాగే యానిమల్ హస్బెండరీ మంత్రితో పాటు ఇంకెవరెవరు ఉన్నారు అనేది కూడా ఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత దాదాపుగా ఒక 10 మంది వరకు అరెస్ట్ అవుతారన్న ప్రచారం అయితే జరుగుతూనే ఉంది. దీంతో పాటు దళిత బంధులో అక్రమాలు, అలాగే మనం చూసాం సచివాలయం ఉంది, సచివాలయానికి సంబంధించిన భవనాలు చాలా పక్కా భవనాలు, ఇంకా 15-20 ఏళ్ల వరకు అక్కడ ఆ బిల్డింగ్లు పనికొస్తాయని ఇంజనీర్లు చెప్తున్నప్పటికీ అప్పటి సీఎంగా ఉన్న కేసీఆర్ వాస్తు పేరుతో ఆ బిల్డింగ్లను కూల్చివేయడం, మళ్ళా కొత్త భవనాన్ని కట్టడం వెనుక కిక్ బ్యాగులు ఉన్నాయని అంటారు. అలాగే సెక్రటేరియట్కు సంబంధించిన ఫర్నిచర్, కంప్యూటర్లకు సంబంధించి కూడా భారీ ఎత్తున అవకతవకలు జరిగాయి, డబ్బు చాలా చేతులు మారిందన్న ఆరోపణలు ఉన్న నేపథ్యంలో రేవంత్ సర్కార్ అయితే టోటల్గా దృష్టి పెట్టింది. అయితే ఈ మొత్తం ఏం జరగబోతుంది, చాలా రోజుల నుంచే అయితే ప్రచారం ఉంది, దీపావళి కంటే ముందే అరెస్ట్ చేశారని, ఇప్పుడు అసెంబ్లీ సమావేశాల తర్వాత అరెస్ట్ చేశారని. అయితే ఎప్పుడు అరెస్ట్ చేశారు, రేపు ఫ్రైడే కాబట్టి ఫ్రైడే రోజు అయినా అరెస్ట్ చేశారు, అసలు ఏం జరగబోతుంది, అసలు రేవంత్ యొక్క వ్యూహం ఏంటి అనే అంశాలు 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా శీఘ్రంగానే మాట్లాడుకుంటున్నారు.